కడియం పిచ్చి కుక్క కంటే హీనం. శ్రీహరిది విలువలేని నీచపు చరిత్ర. వరంగల్లో మాదిగలను మాయం చేశాడు. కడియంకు కేసీఆర్ ఏం తక్కువ చేశాడు? అధికారం ఉంటే పార్టీ మారేవాడివా? 3 కుటుంబాల కోసం మాదిగలకు కాంగ్రెస్ మోసం. ఇక కడియం కాంగ్రెస్ పార్టీపై మందాకృష్ణ ఆగ్రహం అనేటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి సీనియర్ దళిత జాతి బిడ్డ మందాకృష్ణ మాదిగ గారు నిన్న ప్రెస్ క్లబ్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతూ ఉన్నాడు. కడియం శ్రీహరి గారు ఈ వయసులో కూడా పార్టీ మారుతా ఉన్నాడు. కేసీఆర్ ఎన్నో పదవులు ఇచ్చిండు. కేసీఆర్ పేరు చెప్పుకొని కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి మరి కడియం శ్రీహరి ఇవాళ విలువ లేకుండా నీచపు చరిత్రలోకి మరి ఆయన వెళ్ళబోతా ఉన్నటువంటి వార్తను కూడా మందాకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వయసులో కూడా మరి పార్టీలు మారి తన జాతికి అన్యాయం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ కనీసం మరి మాదిగలను విస్మరించి మాదిగలను చిన్న చూపు చూస్తూ మరి మాదిగలకి సీటు కేటాయించకపోవడంపై కడియం శ్రీహరి కనీసం మాట్లాడతలేడని చెప్పి ఇక్కడ మందాకృష్ణ మాదిగ గారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరి మేమందరం అంటే సరే మరి పిడమర్తి రవి తమ్ముడు పిడమర్తి రవి మరి అందులోనే కొనసాగుతా ఉన్నాడు. మరి పిడమర్తి రవి గారు కూడా కనీసం కనిపించట్లేదా అని చెప్పి మందాకృష్ణ మాదిగ గారు అడుగుతా ఉన్నాడు. రైట్, మేము కూడా ఈ వేదికగా అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని. ఇగో ఈ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం. మరి మాదిగల జనాభా ఎంత? మాదిగలు ఎంతమంది ఓట్లున్నాయి? దాదాపుగా 70 నుంచి 80 లక్షలు ఉన్నటువంటి మాదిగ జనాభాకు మీరెందుకు ఒక ఎంపీ సీట్ కేటాయించలేకపోతా ఉన్నారనేది ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి మేము అడుగుతా ఉన్నాం. మరి ఒకే సామాజిక వర్గాన్ని వచ్చినటువంటి 4 నెలల నుంచి కూడా ఒకే సామాజిక వర్గాన్ని ప్రోత్సహించుకుంటూ వెళ్తా ఉన్నారు కదా, మరి ఎందుకు మరి దళితులకి అన్యాయం చేస్తా ఉన్నటువంటి అంశాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. కేసీఆర్ నియంత పాలన చేస్తా ఉన్నాడు. దళితులను మోసం చేసిండు. 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. మరి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇగో అవన్నీ కూడా మొత్తం ఆ మాటలన్నీ అటుకెక్కించి మరి వాటన్నిటిని కూడా చేయలేకపోయింది. కాబట్టి మేమంతా కూడా ఏకమై మాదిగలమంతా కూడా మూకిముడిగా మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు కనీసం ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది మాదిగలంతా కూడా ఆలోచనకి గురవుతా ఉన్నారు. మరి ఎందరో మంది ఉద్యమకారులు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గంలో ఎందరో తెలివి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, బహు మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మీకు కనిపించడం లేదా అని చెప్పి కూడా మనం అడుగుతా ఉన్నాం. పక్కనే చూసుకుంటే ఇక్కడ ఓయూ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది బహు మేధావులు మాదిగ బిడ్డలు ఉన్నారు. మాదిగ జాతి బిడ్డలు దాదాపుగా 70-80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగ బిడ్డలకు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడం లేదనేది ఇగో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. మరి పిడమర్తి రవి గారు మీ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాడు. ఉద్యమకారుడుగా పనిచేసిండు. దాదాపుగా 2001 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ఇగో తన ప్రాణాలను కూడా కొన్ని సమయాల్లో సందర్భాల్లో ప్రణంగా పెట్టి తెలంగాణ కోసం మరి ఆయన పనిచేసిండు. ఉద్యమం కోసం తెలంగాణ రావడంలో మరి కొంత భాగం ఆయన కృషి చేసినటువంటి పిడమర్తి రవి గారు మీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాడు కదా, మరి కనీసం ఆయనకి సీట్ ఇవ్వచ్చు కదా. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకి ఎన్నో స్థానాలు కల్పించిండు, కార్పొరేషన్ పదవులు ఇచ్చిండు, ఎంతో మందికి ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చిండు, ఎంపీ అవకాశాలు ఇచ్చిండు. కానీ మరి ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి గారు వస్తే సామాజిక న్యాయం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సభలల్లా మరి సామాజిక న్యాయం కేసీఆర్ పాటించట్లేదు. సామాజిక న్యాయం అంటే ఏంటో మేము చూపిస్తాం, బాగా చెప్తాం, మాది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన అని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి సారు ఇవాళ సామాజిక న్యాయం ఏడబోయింది. మరి గతంలో సత్తుపల్లి నుంచి పిడమర్తి రవికి కేసీఆర్ 2 సార్లు సీట్లు ఇచ్చిండు. 2 సార్లు సీట్లు ఇచ్చి మరి సరే ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి కొంత క్యాడర్ వల్ల ఆయన కొంత మెజారిటీ తోటి ఓడిపోయిండు. కానీ మరి ఆడ 2 సార్లు అవకాశం కేసీఆర్ కల్పించిండు. 2 సార్లు కల్పించడమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా మరి పిడమర్తి రవికి చేసేందుకు అవకాశం కల్పించిండు. మరి ఈరోజు అలాంటి అన్ని అవకాశాలు ఇచ్చినటువంటి కేసీఆర్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇగో ఈరోజు ఆయన నమ్ముకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు ప్రభుత్వంలో ఇగో ఆయన హవా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలలో ఆయన ఒకరు. ఆయన శాసించే స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం నేను బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రానివ్వను, కనీసం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యేలను గేటు కూడా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని చెప్పి
సవాల్ విసిరి దాదాపుగా 10కి 10 సీట్లు కైవసం చేసుకున్నటువంటి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు అత్యంత దగ్గర వ్యక్తి మరి పిడమర్తి రవి గారికి కూడా కనీసం ఎందుకు ఒక ఎంపీ సీట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఉద్యమకారుడిగా పనిచేసిండు, దళిత జాతి బిడ్డ, మరి మీ పార్టీలోనే మీకే విధేయుడిగా కొనసాగుతున్నప్పుడు మరి ఎందుకు కనీసం మీరు పిడమర్తి రవి గారి గురించి కూడా ఆలోచన చేయలేకపోతా ఉన్నటువంటి ఇగో సందర్భాలు ఎన్నో వెల్లువెత్తుతా ఉన్నాయి. రైట్, సీనియర్ మరి దళిత జాతి బిడ్డ మందాకృష్ణ మాదిక్ గారు కూడా అడుగుతా ఉన్నాడు, మేమందరం అంటే ఓకే, మా జాతిని నమ్ముకొని మా యొక్క సంఘాలను నమ్ముకొని మేము పోరాటం చేస్తా ఉన్నాం. మరి తమ్ముడు పిడమర్తి రవి మీ దాంట్లోనే కొనసాగుతా ఉన్నాడు కదా, కనీసం ఒక సీట్ ఇవ్వలేరా? మరి ఇక మొత్తం కేసీఆర్ పరిపాలించినప్పుడు వెలమల రాజ్యంగా జరిగిపోయింది. ఇగో ఇప్పుడు మొత్తం మరి రెడ్డి పరిపాలన వచ్చేసింది. కార్పొరేషన్ చైర్మన్లు మొన్న దాదాపుగా 38 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే దాంట్లో మాలలకు ఎన్ని ఇచ్చిండ్రు, మాదిగలకు ఎన్ని ఇచ్చిండ్రు, మరి ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని ఇస్తా ఉన్నారు? మరి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఓట్లెన్ని, మరి మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మరి జనాభా ఎంత, మరి ఓట్లెన్ని? జనాభా తామాషం ప్రకారమైన కనీసం సీట్లు కేటాయించకుండా కేసీఆర్ కంటే ఎక్కువ నియంత పాలన మరి చేస్తా ఉన్నారనేటువంటి అంశాన్ని దళిత జాతి బిడ్డలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇగో అడుగుతా ఉన్నారు. మరి ఎందుకని విస్మరిస్తా ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మరి ఇక్కడ మన మందకృష్ణ మాదిక్ గారు అయితే అడుగుతా ఉన్నాడు. మరి అడుగుతా ఉన్నాం, ఏ పార్టీలో ఉన్నా కానీ, ఏ పార్టీ అయినా అవ్వచ్చుగాక, అటు బీఆర్ఎస్ కానీ అవ్వచ్చుగాక, బీజేపీ అవ్వచ్చుగాక, కాంగ్రెస్ అవ్వచ్చుగాక, అధికారాలు శాశ్వతం కాదు. ఇగో మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నాడు, ఇగో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. అధికారాలు మారుతూ ఉంటాయి, ఇగో కాలం మారే కొద్దీ అధికారాలు మారుతూ ఉంటాయి. కానీ మనం వెనకబడినటువంటి సామాజిక వర్గాలకి ఎంతవరకు న్యాయం చేసినాం, వెనకబడినటువంటి సామాజిక వర్గానికి ఎంత పెద్ద పీట వేసినాం అనేది ఇగో చాలా ప్రధానంగా ప్రతి పార్టీ కూడా ఇగో అక్కడే నిలిచిపోతుంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలా. ఏ పార్టీలో ఉన్నటువంటి దళిత జాతి నాయకులంతా కూడా ఇగో ఏంది అని అంటే మనం ఒక తాటిపై ఉండం, ఒక యూనిటీ అనేది లేకపోవడం వల్లే ఇగో ఇవాళ మనం పదవులు ఆశించలేకపోతా ఉన్నాం, పదవులు తెచ్చుకోలేకపోతా ఉన్నాం. ఏ పార్టీలోనే ఉండండి, మనం పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు. కానీ ఇగో ఏ సామాజిక వర్గమైనా సరే, ఎంతో మంది మనకి ఇగో అగ్రవర్ణ సామాజిక వర్గాలు కానివచ్చు, ఏ సామాజిక వర్గమైనా ఇగో ఒక యూనిటీగా ముందుకు పోయేటటువంటి దాంట్లో ఇగో దళిత జాతి వెనకబడి ఉన్నటువంటి అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి దళిత జాతి అంటేనే పార్టీ జెండాలు మోయడానికో, లేకపోతే పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికో, ఇగో పార్టీ కోసం గుడ్డలు దించుకొని పనిచేయడానికో కాదు. దయచేసి ఇగో పార్టీ కోసం పని చేయాలి కానీ పని చేసిన దగ్గర ఖచ్చితంగా నువ్వు ఇగో ఏదో ఒకటి సీటు ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి సముచిత స్థానం కూడా కల్పిస్తా ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను కూడా ఈ వేదికగా నేను ఒకటే అడగదలుచుకున్నా, మరి దళిత జాతి బిడ్డలంటే మరి మీ వెంట తిరగడానికో, లేకపోతే మీకు చప్పట్లు కొట్టడానికి, మీకు జేజేలు కొట్టడానికి, మీ నాయకత్వాలు వర్ధిల్లాలని చెప్పడానికి, లేకపోతే ఇగో మీ ఫ్లెక్సీలు కట్టడానికి, మీ బ్యానర్లు కట్టడానికి, మీ జెండాలు మోయడానికో కాదు. దళిత జాతి బిడ్డలలో మీ పక్కనే ఉన్నటువంటి ఎందరో బిడ్డలకి బహు మేధావులు, ఇగో బహు తెలివైనటువంటి వ్యక్తులు ఉన్నారు. రాజకీయాల్లో ఎక్కువగా రాణించగలిగేటటువంటి, రాజకీయాల్లో ముందుకు పోవాలనేటువంటి ఇగో ఎంతో మంది వెయిట్ చేసేటటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. దయచేసి అవకాశాలు కల్పించండి. గ్రామ స్థాయి నుంచే దళిత జాతి బిడ్డల నాయకత్వానికి మీరు ప్రోత్సహించండి. కానీ లేకపోతే ఇగో మీకు భజన చేసుకుంటానో, లేకపోతే మీకు మరి ఇక మీ వెనకాల తిరిగేటందుకు దళిత జాతి బిడ్డలు కాదని కూడా ఇగో ఏ పార్టీలో ఉన్నా సరే దళిత జాతి బిడ్డలారా మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా, మళ్ళొకసారి మీకు క్లియర్గా గుర్తు చేస్తా ఉన్నా, ఇగో మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఖచ్చితంగా ప్రశ్నించండి. బాజాప్తా ఇవాళ మాదిగ జాతికి అన్యాయం జరుగుతూ ఉంది. 80 లక్షల ఓట్లు ఉన్నటువంటి మరి మాదిగ జాతికి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం అనేది ఎంత ఆశ్చర్యానికి గురవుతా ఉన్నదో ఒకసారి మరిగా దళిత సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, కనీసం మరిగా మీ పార్టీలోని కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత ఇక ఉన్నటువంటి మిగతా మంత్రులందరికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ఇగో విధేయుడిగా కొనసాగుతున్నటువంటి ఉద్యమకారుడిగా ఉన్నటువంటి దళిత బిడ్డకు ఇగో పిడమర్తి రవి గారికి కాంగ్రెస్ పార్టీకి మరిగా కాంగ్రెస్ పార్టీ కోసం తాను అంతా వదిలేసుకొని, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా వదిలేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పిడమర్తి రవి గారికి సముచిత స్థానం కల్పించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి
పిడమర్తి రవి గారి పట్ల ఆలోచన చేయాలని కూడా ఆలోచన చేయాలి. ఆయన ఒక ఉన్నతమైనటువంటి పదవిని ఏదైనా సరే ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలని కూడా ఇగో దళిత జాతి సమాజం తరపున మరిగా మాదిగ సామాజిక వర్గం తరపున కూడా ఇగో ఈ వేదికగా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం.